వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము. ఇంతకుముందు ఏంటంటే మనం కొన్ని ఫ్రాంచైజీస్ గురించి మాట్లాడాము, అలాగే కొన్ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ గురించి మాట్లాడాము. కానీ అందులో ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ఆబ్వియస్లీ 50,000 లేదా మినిమం ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ తోనే మాట్లాడడం అన్నమాట. ఇవాళ మనం చూస్తుంది ఒక చాలా మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రోజుకి మీరు ఈజీగా ఎక్కడో అక్కడ ఖర్చు పెట్టే ఉంటారు. సో అలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏ బిజినెస్ గురించి మాట్లాడదామో అది ఇక్కడ చూద్దాము. సో ఇది వచ్చేసి జనసేవ సెంటర్ అనమాట. సో జనసేవ సెంటర్లో ఏం పని జరుగుతుంది, ఎటువంటి సర్వీసెస్ అనేది వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తారు, అది ఇక్కడ మనం తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి ఇండియాలోనే ఒక చాలా పెద్ద నెట్వర్క్ అనమాట. ఇలాంటి జనసేవ సెంటర్స్ అనేది ప్రతి గల్లీలో వీళ్ళు మొత్తం ఇండియాలో అక్రాస్ ఇండియా వీళ్ళు పెట్టారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎటువంటి సర్వీసెస్ ఉంటాయంటే కొరియర్ బుకింగ్ పాయింట్ కావచ్చు, మేరా అధికార్ అని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదా స్టార్టప్ బిజినెస్ రిజిస్ట్రేషన్. కొత్తగా కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేస్తే మరి వాళ్ళకి కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అది ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడ స్టార్టప్ కోసం చేసి పెడతారు. దీని తర్వాత భారత్ బిల్ పేమెంట్ సర్వీసెస్, మనీ ట్రాన్స్ఫర్ అండ్ ట్రావెల్ సర్వీసెస్ అనమాట. అంతేకాకుండా బస్ బుకింగ్ లేదా లోన్ ఏజెంట్స్. ఇప్పుడు ఎవరికైనా లోన్ కావాలి అంటే మరి అలాంటి ఏజెన్సీ కూడా లోన్స్ అంటే ప్రతి బ్యాంక్తో వీళ్ళకి టైఅప్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ కోసము స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అటువంటి సర్వీసెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. సో కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లానే ఉంటుంది. ఒక 1-2% కార్పొరేట్ ఎఫ్డీస్లో మనకు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో అటువంటి సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ అబౌట్ అస్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ అనేది ఒకటే జనసేవ సెంటర్ పేరు కింద ఆఫర్ చేసి ప్రతి కస్టమర్కి కూడా A to Z సర్వీసెస్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పటిదాకా మనం మాట్లాడినట్టు, అలాగే పేపర్లెస్ ఆన్ బోర్డింగ్ అనమాట. అన్నీ కూడా మీకు డిజిటల్లో ఆన్లైన్లో వెబ్సైట్ మీద జరిగిపోతాయి. మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు వాళ్ళతో పాటు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళతో అసోసియేట్ అవ్వాలంటే ఎలా అంటే ఇక్కడ మనకు పైన ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ 500 రూపాయలే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. 499 రూపీస్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫ్రాంచైజీ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్స్లో ఒక వైట్ లేబుల్ ఆప్షన్ ఉంది, సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ ఉంది, ఏజెంట్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్కి మనం ఒక్కొక్క ఫీజు అనేది ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం 2,000 పే చేయాలి, దానికి 5,000 పే చేయాలి, ఎగ్జాంపుల్ అంటున్నా. అలాగే ఇక్కడ మనకు ఏజెంట్కి వచ్చేసి మనం ఓన్లీ 499 ఇక్కడ పే చేయాలన్నమాట. సో ఒకసారి ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్న సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళకుండా ఏజెంట్గా స్టార్ట్ చేసి ఒక్కసారి బిజినెస్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత, ఒక్కసారి నెట్వర్క్ బిల్డ్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మీరు తర్వాత ఏజెంట్ నుండి డిస్ట్రిబ్యూటర్, మరి సూపర్ డిస్ట్రిబ్యూటర్, అక్కడ నుంచి వైట్ లేబుల్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం పే నౌ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు చూపిస్తుంది 500 రూపీస్ వీళ్ళు ఇక్కడ మనకు అడుగుతున్నారు అనమాట. కానీ పే చేసే ముందు పూర్తిగా ఈ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ బిజినెస్ వీళ్ళు ఈ జనసేవ సెంటర్ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి. అలాగే వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ ఎక్కడెక్కడ ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు, ఒకవేళ మన హైదరాబాద్లో లేదా మీరు చూస్తున్న ఒక డిస్ట్రిక్ట్లో కనుక ఈ ఫెసిలిటీ కనుక మీ ఊర్లో ఉంటే తప్పకుండా ఆ ఫెసిలిటీని ఒకసారి విజిట్ చేసి పూర్తిగా అక్కడ ఎలా పని జరుగుతుంది అని చూసి మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు కూడా దీన్ని స్టార్ట్ చేసేయడానికి ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఇటువంటి సర్వీసెస్ ఒకవేళ మీ ఊర్లో ఎక్కడ లేవంటే మరి ఎక్కడ ఉన్నాయి కనుక్కొని వాళ్ళతో ఫోన్లో అయినా కనీసం మాట్లాడితే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. వీళ్ళ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు కూడా మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే మీరు ఈ వీడియో అవసరం పడుతుందని అనుకుంటారో మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని